అందరికీ నమస్కారం. రోజులాగే 9 గంటలు లేచి 10 గంటలకి ఊరి మీద తిరగడానికి బయలుదేరా. అలా పోతూ ఉంటే దారిలో ఒక బస్సు ఆగడం గమనించా. ఈ బస్సునేమో అందరూ అదిలా చూస్తున్నారు. ఏదో ఈ బస్సులో ఏవో సంథింగ్ ఉంది, వింతగా ఉందని బస్సు దగ్గరికి వెళ్ళా భయ్య. అలా బస్సు పక్కన నా బైక్ పార్క్ చేసి బస్సు లోపలికి వెళ్దాంలే అనేసి అలా వెళ్తున్నా భయ్య. వెళ్తే బస్సుకి పక్కన ఏమని రాసి ఉందంటే సంసార పుస్తకాలయం అని ఏదో రాసి ఉంది భయ్య. ఇదేదో పుస్తకాలయం కదా, ఈ మధ్యన ఓజీ సినిమా వచ్చింది, ఓజీ లిరిక్స్ నాకు జపనీస్ భాషలో ఉన్నాయి అర్థం కావట్లేదని ఓజీ పాటల పుస్తకం కొనివ్వని లోపలికి వెళ్ళినాను భయ్య. లోపల చూస్తేనా ఎటు చూసినా పుస్తకాలు బస్తాలు ఉన్నాయి భయ్య. అందులో నాన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, చెక్కన, సోమనాథుడు, నన్ను చూడుడు, శ్రీనాథుడు, ఓ అమ్మాయి ఎంతోమంది ఉన్నారు. ఇటు చూస్తే గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, విశ్వనాథ్, సత్యనారాయణ, కాళీపట్నం రామారావు, నండూరు సుబ్బారావు, ఇలాగా చాలామంది కవులు పుస్తకాలు ఉన్నాయి భయ్య. నాకు ఎక్కడ చూసినా ఈ ఓజీ పాటల పుస్తకం దొరకట్లేదు. ఎంత వెతుకుతాను. నాకు లోపలైతే వషీయో వషీ యషీను వశివో కొరషుని వమచు అని ఓజీ లిరిక్స్ కొట్టేతని భయ్య. కానీ ఈ ఓజీ పాటల పుస్తకం ఎక్కితే దొరకట్లేదు భయ్య. ఒకవైపు పట్టాభిరామ్ గారి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటే మరోవైపు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, యుద్ధ, ఉత్తర, సుందరకాండాలతో నిండిన రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలు ఉన్నాయి భయ్య. మరోవైపు డివోషనల్ బుక్స్, రామకోటి, పిల్లల కోసం పెద్ద బాల శిక్ష వంటి బుక్స్ ఉన్నాయి భయ్య. ఓయమ్మో, ఇవి కాక కథలు, పొడుపు కథలు, సాహిత్యం, సంగీతం, వేద విజ్ఞాన, సామాజిక శాస్త్రాలు, గణితం, మతపరమైన పుస్తకాలు కూడా ఉన్నాయి బాబోయ్. ఇంక నా వల్ల కావట్లేదని ఇంక తెలుగు పుస్తకాలు కాదు ఇంగ్లీష్ పుస్తకాలు ఏమైనా దొరుకుతుందని వెళ్ళాను భయ్య. అక్కడికి వెళ్ళి చూస్తే విలియం షేక్స్పియర్స్ ది మర్చెంట్ ఆఫ్ వెనిస్, జానీ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రీజుడిస్, చార్లెస్ డికెన్స్ ఏ టేల్ ఆఫ్ టూ రింగ్స్, జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్, అలానే రిచ్ డాడ్ పూర్ డాడ్, సీక్రెట్, ఇట్లాంటి బుక్స్ అయితే ఉన్నాయి భయ్య. ఇంక నా వల్ల కావట్లేదు, ఏమైతే అది అయిందని డైరెక్ట్గా ఓజీ పాటల పుస్తకం అక్కడ ఉన్న స్టాఫ్కి అడిగిద్దామని డిసైడ్ అయిపోయింది భయ్య. అక్కడికి వెళ్ళి ఓజీ పాటల పుస్తకం స్టాఫ్కి అడగగా అతను నా వైపు కింద మీద ఒకసారి చూశాడు భయ్య. చూసి ది రియల్ ఓజీ బుక్ ఒకటి ఇస్తాను, అతనే కాలోజీ అని కాలోజీ యొక్క నా గొడవ కవితల సంపుటి ఇచ్చాడు భయ్య. సర్లే, మనకి ఓజీ దొరకకపోయినా కాలేజీ దొరికింది కదా అని కాలేజీలో కూడా ఓజీ ఉందనుకుని బుక్ని ఇంటికి తీసుకొచ్చా భయ్య. ఏదో సరదాగా ఆకుతాయిగా తీసుకున్న ఆ పుస్తకం ఇంటికి వచ్చి తెరవంగానే గూస్ బంప్స్, అంతే గూస్ బంప్స్. సామాన్యులకి, నాలాంటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో ఆయన కవితలు రాశారు. ప్రతి కవిత సమాజానికి నిద్ర లేపుతుంది, మనల్ని చైతన్యపరుస్తుంది. సామాజిక సమస్యలపై నా గొడవ పేరిట ఆయన అక్షర యుద్ధమే చేశారు. చూడ్డానికి బక్క చిక్కినట్లు కనిపిస్తున్న పెద్ద ఆయన ఎంత చక్కగా రాశాడంటే, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. ఈయన ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు. కాళోజీ జయంతిని తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. అలాగే 2002 నవంబర్ 13న మరణించారు. ఈయన భార్య పేరు రుక్మిణీబాయి. తండ్రి రంగారావు, తల్లి రమాబాయమ్మ. ఈయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసం రాజా కాళోజీ. ఈయనకి గొప్ప పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ 1992 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఆర్ వెంకటరామన్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఆ రోజుల్లో ఆంగ్ల భాషకు ప్రాధాన్యం పెరుగుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న సమయంలో ఆంధ్రుడా అంటే ఓ తెలుగువాడా అనే శీర్షికతో ఈ కవితను రాశారు.
ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, ఆంగ్లమందును మాట్లాడగలుగుననే ఇంత గుల్కెద వెందుకురా, సూటు బూటు హ్యాటు సోకుగా దొడగా ఘనతేమి వచ్చిరా, గర్వమేటికిరా. తెలుగు బిడ్డవై తెలుగు రాదన్సు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, దేశ భాషలందు తెలుగు లెస్స అనొచ్చు తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందువురా, తెలుగు బిడ్డవరోరి తెలుగు మాట్లాడటకు సంకోచింపబడియదువు సంగతేమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదన్సు సకలించి ఆంధ్రుడా సావెందుకురా. ఎంత చక్కగా చెప్పారండి తెలుగు భాష యొక్క గొప్పతనం. అలాగే చూడండి, ఇక్కడ ఆయన చేతి రాతతో స్వయంగా రాసినటువంటి ఒక కవితను మీకు చూపిస్తున్నాను. చివరిలో ఆయన చేసిన సంతకం కూడా ఉంది, చూడండి. ఎందుకు నా హృదిని ఇన్ని ఆవేదనలని రాశారు. తర్వాత ఆయన మొత్తం ఫోటో గ్యాలరీ అండి, వాళ్ళ ఫ్యామిలీస్తోని. గొప్ప కవి అండి, గొప్ప మహాకవి. ఈయన పుస్తకాలు మనం చదువుతుంటే నా గొడవ అనే ఆయన ఆత్మకథ చదివిన, లేదంటే నా గొడవ ఈ కవితల సంపుటి మీరు చదివిన మీకు చాలా మంచి విషయాలు తెలుస్తాయండి. ఒక మనిషి ఎలా బతకాలి అని తెలుస్తుంది. నిజంగా ద రియల్ ఓజీ కాళోజీ అండి. జై హింద్.